హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది హోండా WB40XD న్యూ మోడల్ కొత్తగా మార్కెట్లోకి వచ్చి నెలన్నర అవుతుందండి. అంతమించి ఎక్కువ అవ్వట్లేదు. 4x4 హోండా కంపెనీలో కొత్తగా వచ్చింది. ఇది మేము ఇక్కడ ఖమ్మంలో డెలివరీ చేయడం జరిగింది. ఖమ్మంలో తీగల వంతెన కడుతున్నారు. ఆ వంతెన బ్రిడ్జి కట్టడానికి మున్నేరు కాలువలో మనకి వాటర్ తోడాలంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. స్పీడ్గా తోడాలంటే కాంట్రాక్టర్ సార్కి మనం ఈ హోండా 4x4 ప్రిఫర్ చేయడం జరిగింది. ఒక నిమిషానికి 1750 లీటర్ తోడుతుందండి. మీకు మార్కెట్లో ఏ 4x4 కూడా ఇన్ని నీళ్లు తోడే వాటర్ పంప్ సెట్టే లేదండి. ఈ సెక్షన్ పైప్కి కూడా మనం నీళ్లు పోయే అవసరం లేదు. కుండలో నీళ్లు పోసుకుంటే చాలు, సెక్షన్ పైప్ అదే నింపుకుంటుంది. 150 సెకండ్స్లో మీకు వాటర్ అవుట్పుట్ తోడుతుంది. మేము 20 అడుగులు సెక్షన్ వేసాము. కుండలో నీళ్ళు పోసుకుంటే చాలు. మనకి బరువు వచ్చరికి 35 కేజీలు, మీకు నిమిషానికి 1750 లీటర్లు పోడుతుంది. 3600 RPM. హోండా GX200 ఇంజన్ తోటి వస్తుంది. వాటర్ చూసారా ఎలా పడుతుందో? వాటర్ విషయంలో మాత్రం మాకు చాలా సాటిస్ఫై అనిపించిందండి. కొత్తగా అమ్మాం కదా, అసలు హోండా ఎలా పోస్తుంది వాటర్ చూద్దామని వెళ్ళాము. ఫుల్ సాటిస్ఫై అండి. ఫుల్ ప్రెజర్తో 4 అంగుళాలు ఫుల్ ప్రెజర్తో పడుతుంది. ఆ విషయంలో వాటర్ విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫై. తీసుకున్న కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై. చాలా బాగుంది. మీరు వాటర్ కూడా మీరు ఒకసారి చూడండి ఎలా ఉంది. పైపు పట్టుకోలేకపోతున్నావా? బరువు 4 అంగుళాలు కదా. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వాటర్ ఎలా పోస్తుందో. 4x4 4 అంగుళాలు వాటర్ అయితే మాత్రం బాగా పోస్తుందండి. పర్సనల్గా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అందుట్లో లూజ్ వాటర్ కదా, ఇంకా బాగా స్పీడ్గా తోడుతుంది. వాటర్ ప్రెషర్ కానీ అక్కడ మేము రాయి పట్టుకుంటే రాయి కూడా నెట్టేసింది మాకైతే. వాటర్ బాగా ప్రెషర్ ఉంది. సారోలు కూడా చాలా హ్యాపీ. ఈ పక్కన ఇంకో మోడల్ని చూసారా మీరు? అది హోండా WB30XD సారోలు. ఇది ఆల్రెడీ ఇది కూడా మా దగ్గర తీసుకున్నారు, ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఇది మీకు మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది, దీని గురించి మీకు చెప్పవసరం లేదు. అయితే వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఇది కాకుండా ఇంకా పెద్దది కావాలని అడగటంతో మనం హోండా 4x4 డెలివరీ చేయడం జరిగిందనమాట. మీకు దీని వాటర్ కూడా చాలా ఫోర్స్గా ఉంటాయండి. 3x3కి వాటర్ కూడా చాలా ఫోర్స్గా ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ హోండా 3x3కి 4x4కి 30XDకి 40XDకి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏమి ఉన్నాయి, ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది, దానికి వాటికి మధ్యలో ఉన్న 2 ఇంజన్లకు మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్స్ చేస్తూ ఒక వీడియో చేస్తాను మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్గా మీకు నచ్చినట్టు అయి ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాము. థ్యాంక్ యూ.